హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు బ్లౌజ్ కటింగ్ గురించి నేర్పించబోతున్నాను. బ్లౌజ్ బ్యాక్ పార్ట్, హ్యాండ్స్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసేటప్పుడు క్రాస్లో వేసుకోవాలి. బ్లౌజ్ని ఈ విధంగా స్ట్రైట్గా పెడితే స్ట్రైట్ కట్ బ్లౌజ్, క్రాస్గా పెడితే క్రాస్ కట్ బ్లౌజ్, అంతే. బ్లౌజ్ని ఈ విధంగా తిప్పుకొని ఏదో ఒక సైడు ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం. ఈ విధంగా పైన ఇట్లా త్రిభుజాకారం ఉంటే క్రాసింగ్ బాగా వస్తుంది. దీనివల్ల బ్లౌజ్ బాగా మంచిగా కుదురుతుంది. బ్లౌజ్ను హ్యాస్టీస్గా ఉన్నది ఉన్నట్టుగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసి వీడి వరకే ఇక్కడ ఖర్చు. ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేయడం కోసం ఉక్కు పట్టీ సైడు తీసుకోవాలి. ఖర్చు వదిలేసి, ఎందుకంటే ఇక్కడ ఖర్చు కనబడటం లేదా, ఇక్కడ దీనిపైన పెట్టుకొని ఏడికి వస్తుందో ఆడికొక టిక్ మార్క్. తర్వాత దీని ఖర్చు కోసం పావించు, ఎందుకంటే లోపల మలిసి కుడతాం కదా, దానికోసం. తర్వాత షేప్ బెల్ట్ ఎక్కడ జాయింట్ చేసిరో అక్కడ ఒక టిక్ మార్క్. దీనికంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా. 1 ఇంచ్ దేనికోసం అంటే డాట్ వేయడం కోసం 1/2 ఇంచు, షేప్ పట్టి ఫ్రంట్ పార్ట్ కలిపి జాయింట్ చేయడం కోసం 1/2 ఇంచు ఖర్చు, మొత్తం 1 ఇంచ్. తర్వాత బ్లౌజు ఇటు ఫ్రంట్ సైడ్ చంక ఎత్తు, పైన ఒక 1/2 ఇంచ్ ఖర్చు వదిలేసుకొని, ఎందుకంటే ఇవి రెండు జాయింట్ చేయడం కోసం. తర్వాత ఇక్కడ పెట్టి ఏడికుందో ఆడికి ఒక టిక్ మార్క్. దీనికంటే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా. ఒకవేళ 4th డాట్ వేస్తే ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. 4th డాట్ లేకపోతే 1/2 ఇంచ్ సరిపోతుంది. తర్వాత బ్లౌజు ఫ్రంట్ పార్ట్ పొడవుని కొలుచుకోవడం కోసం ఈ పైన ఇక్కడ పట్టుకొని మెయిన్ డాట్ ఎక్కడ ఎత్తామో అక్కడికి ఈ విధంగా పట్టుకొని ఇక్కడ పెట్టుకొని స్ట్రేట్గా ఏడికి వచ్చిందో ఆడికి ఒక టిక్ మార్క్. ఇది రెండు కలిపి జాయింట్ చేయడం కోసం 1/2 ఇంచ్ టిక్ మార్క్. తర్వాత ఫ్రంట్ పార్ట్ నుండి బ్లౌజు ఎంత పొడవు డిస్టెన్స్లో ఉందో కూడా తెలుసుకోవాలి. ఇక్కడ ఖర్చు కోసం 1/2 ఇంచు. ఎప్పుడు కానీ ఉక్కు పట్టి సైడు తీసుకోవాలి. కాజా పట్టి సైడు ఎక్కువ క్లాత్ ఉంటుంది కాబట్టి సరిగ్గా రాదు. ఉక్కు పట్టి నుండి బ్లౌజు ఎంత దూరంలో ఉందో తెలుసుకోవడానికి ఇక్కడ నుండి పట్టి 1/2 ఇంచ్ ఖర్చు వదిలేసి ఇక్కడికి ఒక టిక్ మార్క్. ఇది మెయిన్ డాట్ అంటే ఈడికి
మళ్ళీ సైడ్ జాయింట్ల వైపు కూడా పట్టుకొని ఖర్చు ఇక్కడికి మెయిన్ డాట్ పొడవు